నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సామాజిక సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించడమే సేవామూర్తి కాకుమన్ శంకర్కి అందించే ఘనమైన నివాళి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పదవుల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ వికాసం కోసం పనిచేస్తున్న మహిళా నేత సోనియా గాంధీ. డాక్టర్ చందు సాంబశివుడు. కాకుమాను శంకరుడి సేవా దృక్పథానికి నిదర్శనమైన ధర్మసత్రం ద్వారా నాడు పాఠశాలకు విలువైన సేవలు అందించారని వంశపారపర్య కుటుంబ సభ్యులు ఆయన వర్ధంతి వేళ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కాకుమాను శంకరుడికి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బోస్ రోడ్లోని కాకుమని శంకరుని ధర్మసత్రం ప్రాంగణంలో మంగళవారం సత్రం వ్యవస్థాపకులు కాకుమని శంకరుడి 109వ వర్ధంతిని విభిన్న సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి సత్రం కార్యనిర్వహణాధికారి తమ్మారెడ్డి శివారెడ్డి, వంశపారంపర్య కుటుంబ సభ్యులు కాకుమని శరత్బాబులు సాదర స్వాగతం పలికారు. తొలుత కాకుమని శంకరునికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనంతరం పలు సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. 25 మంది వేద పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల వంతున, 100 మంది ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు ఒక్కొక్కరికి 2,000 రూపాయల వంతున, 75 మంది హై స్కూల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 వంతున మొత్తం 5 లక్షల రూపాయల మేర ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. గోవాడ దేవాలయం గోశాలకు 3 లక్షల రూపాయలు అందజేశారు. అదేవిధంగా నిరుపేదలకు దుప్పట్లు, వేలాది మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకుమని శంకరుడి ఆశయాన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు అందించే ఘన నివాళి అని అన్నారు. ఆ దిశగా వంశపారపర్య కుటుంబ సభ్యులు సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం విద్యాశాఖ ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ బాపట్ల జిల్లా అసిస్టెంట్ కమిషనర్ జొన్నకూడి సూర్యప్రకాశరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, ప్రధాన కార్యదర్శి వసంతం అశోక్ వర్ధన్, పద్మశాలియ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, సుంకర హరికృష్ణ, కన్నయ్య, కుదరవల్లి శ్రీనివాసరావు, రమ్య, ఈవోలు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, సత్రం సిబ్బంది పాల్గొన్నారు. ఆయన 10 మందితో ప్రారంభిస్తే దాదాపు 50,000 మందికి ఈ రోజున ఉద్యోగాలను చేయడానికి, వారికి స్కాలర్షిప్స్ పేరిటన ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఆయన తలుచుకుంటూ దాదాపు 5 లక్షల రూపాయలు, దాదాపు 250 మందికి పైగా ఈ రోజున స్కాలర్షిప్స్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఆనాడు పాఠశాలలకి సేద తీరేందుకు ఏర్పరచుకున్నటువంటి సత్రం అక్కడితో ఆగకుండా ఎంతో మందికి ఆశ్రయం కల్పిస్తూ దాదాపు ప్రతి నెల కూడా ఈ సత్రాన్ని నమ్ముకున్న వ్యక్తులకి జీతభత్యాల కింద 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, అంతేకాకుండా దీని మీద వచ్చే ఆదాయం 10 లక్షలు డిపాజిట్ చేయటం, ఈ పక్కనే ఉన్న మన గోవాడ దేవాలయానికి 3 లక్షలు గోశాల ఏర్పాటుకు ఇవ్వటం, ఆర్థికంగా లేని పిల్లలకి, కుటుంబాలకి మద్దతుగా ఆ పిల్లల్ని చదువుకోవడానికి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు కూడా ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ సత్రాన్ని ప్రారంభించారో ఆయన యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని ఈనాటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి మరి మా శరత్, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా వారికి శంకరుని వారికి ఆత్మకి శాంతి చేకూరేలాగా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారో వారికి ఆ భగవంతుడు నిండుగా ఆశీస్సులు వీరికి ఇవ్వాలని, ఇదే రకమైనటువంటి దాన ధర్మాలు సమాజంలో అట్టడుగున్న పుణ్యానికాన్ని ఆదుకోవడానికి వారి ఆలోచనలతో కూడినటువంటి సహాయం. ఎందుకంటే మనం మారుగా చెప్పుకుంటూ ఉంటాం, పరోపకార్థాయ అభిధం శరీరం. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఇతరులకు సహాయపడే ఆలోచన చేస్తే పుట్టినందుకు ఈ మానవ శరీరానికి ముక్తి, మోక్షం అన్నట్టుగా మరి ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే 50,000 మందికి సహాయం చేసినటువంటి ఆ శంకరుని యొక్క మహిమ, మరి అదేవిధంగా ఈ కుటుంబానికి ముందుగా ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన 1898లో స్థాపించారు. తర్వాత ఆ రోజుల్లో పాఠశాలల కోసం అని చెప్పి సత్రం అనేది స్థాపించారు.
ఆ తర్వాత మెల్లి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా కొన్ని వేల పెళ్ళిళ్ళు జరిగినాయి. తర్వాత స్కాలర్షిప్స్ అనేది కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. 1898 నుంచే స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 50 కాస్త 100 కాస్త ఈరోజు 200 మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది రాజాన్న గారి చేతుల మీద. పేద వాళ్ళకి అన్నదానము, దుప్పట్ల పంపిణీ. మరలా రాజన్న గారి చేతి మీద షాపింగ్ కాంప్లెక్స్ ప్రపోజల్ గురించి మాట్లాడాను. ప్రభుత్వం ద్వారానే మెడికల్ కళాశాల నిర్వహణ కొనసాగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు నియోజకవర్గంలో మంచి స్పందన లభించిందని, స్వచ్ఛంగా సహకరించిన 70,000 మందికి ధన్యవాదాలని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ, మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో ప్రైవేట్ పరం చేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు నియోజకవర్గంలో మంచి స్పందన లభించిందని అన్నారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకి బోస్ రోడ్లోని చిట్టి ఆంజనేయ స్వామి సెంటర్లో కోటి సంతకాల సేకరణలో నియోజకవర్గంలో సేకరించిన 70,000 సంతకాలతో ప్రజల సమక్షంలో ప్రదర్శన ఏర్పాటు చేసి వహాబ్ చౌక్ మీదుగా భారీ ర్యాలీతో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించినట్టు తెలిపారు. 7 నియోజకవర్గాల్లోని వైసీపీ పార్టీ బాధ్యులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ద్వారా వచ్చిన సంతకాలను ఈ నెల 15వ తేదీన రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తరలించడం ద్వారా మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం నడిపించాలన్న స్పష్టమైన ప్రజా విధానం తెలుస్తోందన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ప్రజలు స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారని కూటమి పాలకులు తెలుసుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో కటారి హరీష్, శ్రీకృష్ణ, పట్టణ మహిళా విభాగం అధ్యక్షులు మంజీరా, మల్లెపేరి రాము, చుక్క ఆనంద్, ధరణికోట మల్లి, కృష్ణారెడ్డి, దుబాయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాల అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొంది దాంట్లో సుమారు ఈరోజు 7 మెడికల్ కాలేజీ వర్కింగ్ జరుగుతా ఇంకా 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉండగా, ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి సంతకాల ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. సుమారు 60 రోజుల పాటు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే తెనాలి నియోజకవర్గంలో కూడా 70,000 సంతకాలని ఈరోజు సేకరించి ఆ 70,000 సంతకాలు సేకరించిన సంతకాలని ప్రజల సమక్షంలోనే డిస్ప్లే చేసి వాటిని ప్యాకింగ్ చేసి జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి తరలించే కార్యక్రమాన్ని రేపు బుధవారం ఉదయం 10 గంటలకి చిట్టాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి వాప్ చౌక్ మీదుగా జిల్లా కార్యాలయానికి వెళ్ళే కార్యక్రమం చేపడతా ఉంటాం. సో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే ఈ 70,000 సంతకాల సేకరణలో యావత్ వైఎస్ఆర్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు చూపించిన చొరవని ఎంతో అభినందిస్తూ 70,000 సంతకాల సేకరణ అంటే ఇది దేనికి సూచి అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసిస్తున్నారు అనే దానికి ఇది సూచన. మేము ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా అదే కన్సల్ట్ చేయమంటున్నాం. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున సంతక సేకరణ కార్యక్రమాల్లో వాలంటరీగా పాల్గొనటమే కాకుండా ఎక్కడైతే శిబిరాలు పెట్టినా, ఎక్కడైతే హౌస్ డోర్ టు డోర్ వెళ్ళి సంతకాలు సేకరించినా ప్రజలు చెబుతున్నది ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే సిస్టమ్ని, ఆ యొక్క యాక్టివిటీని మేము తప్పుపడుతున్నాం. ప్రభుత్వమే నడపాలి, దీనికి మా మద్దతు అని చెప్పి ఇన్ని వేల మంది సంతకాలు చేశారు. 10వ తారీఖున గుంటూరు జిల్లా కార్యాలయానికి చేరితే 15వ తారీఖున గుంటూరు జిల్లా 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్ర కార్యాలయానికి, తాడేపల్లి రాష్ట్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం 15వ తారీఖున ఈ 2 కార్యక్రమాలని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, పదవులు తృణప్రాయంగా ఎంజీ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్న మహిళా నేత సోనియా అని డాక్టర్ చందు సాంబశివుడు సోనియా జన్మదిన వేడుకల సందర్భంగా అన్నారు.
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య సోనియా 80వ జన్మదిన వేడుకలను మంగళవారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసిన డాక్టర్ చంద్ర సాంబశివుడు తమ ఆనందాన్ని పార్టీ శ్రేణులతో పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సోనియా గాంధీ పార్టీ వికాసం కోసం విలువైన సేవలు అందించారని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగేశ్వర శశిధర్, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, పి స్టీవెన్ బాబు, వై శంకరరావు, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, షేక్ నాగూర్, బి నరసింహారావు, మల్లికార్జునరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అగ్రనాయకురాలు, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు, అన్నిటికంటే ముఖ్యంగా యూపీఏ చైర్పర్సన్, యూపీఏ గ్రూప్ మొత్తానికి పార్లమెంటరీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క 80వ బర్త్డే, అంటే 79 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 80లోకి అడుగుపెట్టిన సందర్భంగా మా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరపున ఆవిడకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆవిడ ఎక్కడో ఇటలీలో పుట్టి మన దేశం వచ్చి ఒక ప్రధానమంత్రి గారికి కోడలుగా, ఇంకో ప్రధానమంత్రి గారికి భార్యగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మరియు భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నేత యొక్క తల్లిగా, అదే కాకుండా ఈ దేశానికి ఎంతో సేవలు అందిస్తూ ఈ దేశంలో యొక్క ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క బాగున్నతి కోసం వారి యొక్క సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెండవసారి మరి ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఆవిడ నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తిరిగి అధికారంలోకి, అటు కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చి 2014కు పూర్వం ఎట్లా ఉందో తిరిగి అదే పొజిషన్ రావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈ రోజున మా ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా, 80వ పుట్టినరోజు సందర్భంగా మరి మా పార్టీ కార్యాలయంలో వారికి ఘనమైన వేడుకలు చేస్తున్నాము. మరి వారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తదనంతరం ఆమె చేయాల్సిన సీఎం చేయొచ్చు, కానీ ఆమె నాకు పదవులు వద్దు, నేను పార్టీని అనుకుని నడిపిస్తానని చెప్పని ఆ రోజున మన్మోహన్ సింగ్ గారిని నుంచోబెట్టి మరి 10 సంవత్సరాలు ఆ జాతర నడిపించింది. మరి ఈ రోజు కూడా రాహుల్ గాంధీని నడిపిస్తూ ఉంది. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మీ అందరి తరఫున కూడా రావాలని, మీ అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. సోనియా గాంధీ గారి ఇటలీ వారైనా, రాజీవ్ గాంధీ గారి తర్వాత ఆమె కూర్చోవచ్చు, కానీ నాకు వద్దు, పదవులు శాశ్వతం కాదు, అవి నాకు వద్దని చెప్పి పివి నరసింహారావు గారిని కూర్చోబెట్టింది. పివి నరసింహారావు గారు కూర్చొని సంస్కరణ అనే పదాన్ని తీసుకొచ్చింది కూడా మన కాంగ్రెస్ పార్టీని. ఆ సంస్కరణను తెప్పించి, అదే కాకుండా సోనియా గాంధీ గారి ఇవాళ రాహుల్ గాంధీ గారిని నడిపిస్తాం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ వారి వల్లే, అంతే తప్ప ఎవరు ఇవ్వలేదు. కానీ వాళ్ళు అన్యాయం చేసినా వీళ్ళు అందరూ సొంతకాలు పెట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మాత్రం కడుదీనంలో పెట్టారు, అంతే తప్ప ఏమీ జరగల. ఇవాళ మాది కాంగ్రెస్ పార్టీ గడ్డిపరక లాంటిది. అంటే గడ్డిపరక ఎలా పట్టుద్దో కానీ అది క్షుణ్ణంగా ఎదిగిపోద్ది, ఇలాగే ఇది పార్టీ కూడా ఎదుగుదని మేమందరం సోనియా గాంధీ గారు ఆరోగ్యవంతంగా ఉండాలని, మా కాంగ్రెస్ పార్టీకి బాగా కృషి చేయాలని కోరుకుంటున్నాం. సమాజం పట్ల బాధ్యతగా వైద్య వృత్తిలో తనకున్న అనుభవంతో D3 శారదా సర్వీస్ సొసైటీ ద్వారా సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ డి శారదా చేస్తున్న సేవలు అభినందనీయమని, అట్లే థైరాయిడ్ బాధితుల కోసం థైరో మీడ్స్ తెనాలి క్లబ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ పేర్కొన్నారు. తెనాలి చిండావూరులోని కృష్ణుడి గుడి సెంటర్లో సులోచనమ్మ మెడికల్ క్యాంప్ భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జ్ ఎం శ్రీధర్ థైరాయిడ్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేసిన థైరో మీడ్స్ తెనాలి క్లబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ శారదా చేపట్టిన వైద్య రంగ ఉచిత సేవలు ప్రశంసనీయమని అన్నారు. థైరాయిడ్ వ్యాధి బాధితుల సందేహాలను నివృత్తి చేయడం కోసం వ్యాధి బాధితుల ఆహార నియమాలు, థైరాయిడ్ వ్యాధి బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తను తెలియజేసే దిశగా చేపడుతున్న సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
డాక్టర్ శారద మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలకు పరిపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా D3 శారదా సర్వీస్ సొసైటీ సేవలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. సంచార వైద్య సేవల క్రమంలో అనేక మంది మహిళల్లో థైరాయిడ్ సమస్యను తాము గుర్తించామని, అప్పటి వరకు వారికి థైరాయిడ్ వ్యాధి పట్ల ఎటువంటి అవగాహన లేదని గుర్తించామని, మహిళల్లో థైరాయిడ్ లక్షణాలపై పూర్తి అవగాహన కల్పించడం, అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేయడం, ఆహార అలవాట్లపై అవగాహన పెంచడమే లక్ష్యంగా థైరో మీట్స్ తెనాలి క్లబ్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డాక్టర్ భరణి థైరాయిడ్ బాధితులు క్రమం తప్పకుండా ఆచరించాల్సిన అంశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శారదా సర్వీస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. మనం ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఆహారం సంబంధించిన ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి ఇంపార్టెంట్గా. అంటే నేను ఇవన్నీ మామూలుగా చెప్పట్లేదండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ చేసిన ఫుడ్ తినేదానికి కష్టపడడానికి ప్రయత్నించాలి. అది డైజెస్ట్ అవ్వడానికి పనైనా మనం చేయాలి. ఎవరు కూడా ఎట్టి సందర్భంలో కూడా పని లేదని కానీ, ఈవెన్ రిటైర్ అయిపోయిన పీపుల్ కూడా నేను అదే ఎవరైనా రిటైర్ అయిపోయిన సజెస్ట్ చేస్తుంటాను. ఏదో పని చేయండి, పని చేస్తే కానీ ఆరోగ్యం బాగుండదని. మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చారు మేడం గారు. ఈ కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అందరం కూడా, ఇంక్లూడింగ్ నేను కూడా. ఇప్పుడు షుగర్ మనకు ఉంది కదా, చాలా మందికి ఉంది ఆ షుగర్, నాకు కూడా ఉంది. అందరికీ అది ఎలా అంటే అదైతే ఎలా వచ్చి ఇప్పుడు ఈ థైరాయిడ్ కూడా ప్రతి కుటుంబంలోకి వచ్చేసింది. ఏమవుతుందంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ కూడా థైరాయిడ్ వస్తే మేడం గారు చెప్పారు, ఈవెన్ దానికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్గా మనం థైరాయిడ్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేసేది ఏంటంటే నాకు అర్థమైంది, మనం ముందు అసలు ల్యాబ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేటప్పుడే మనకు ఒక రకమైన నిరాసక్తత, నిర్లిప్తత ఇలా వచ్చేస్తుంది అనమాట. మనం చేసుకునే పనిని మనము రెగ్యులర్గా చేసుకునే పని కూడా చేయడానికి మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దయవుంచి అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంది మనము మినిమం ఈ జబ్బు రాకపోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వస్తే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి. ముందు రాబోయే తరం వారు కూడా ఈ హైపోథైరాయిడిజంతో బాధపడే అవకాశం ఉంది. ఇప్పటికే చూస్తున్నామండి, ఏ ఇల్లు కదిలించినా సరే మా నాన్నగారికి షుగర్ ఉంది, లేకపోతే మా అమ్మగారికి బీపీ ఉంది, లేకపోతే మా బంధువుల్లో క్యాన్సర్ ఉంది, మా ఇంట్లో థైరాయిడ్ ఉంది, మా అమ్మాయికి థైరాయిడ్ ఉండటం వల్ల పిల్లలు పుట్టటల్లా, ఇలా ప్రతి ఒక్కటి వింటూనే ఉన్నాం. కానీ దీనికి ఎక్కడ ముగింపు, ఎలా చేయాలి అని దాదాపు 40 ఏళ్లుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు మనం ఆరంభించుకున్నది వీరందరినీ ఒక గొడుగు కింద తీసుకురావాలి. ఒక ఆర్గనైజేషన్ దీనికి కావాలి. ఈ థైరాయిడ్ మందులు వాడటము, ఫ్యాటీగా ఉండటము, ఈ రక్తహీనతతోటి వాళ్ళ కాళ్ళకి నీరు వచ్చి నడవలేక కీళ్ళన్నీ అరిగిపోయి కీళ్ళు మార్పిడి ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు. ఇది ఎంత శోచనీయం అంటే, అందుకని ముందు అవగాహన కావాలండి అందరికీ. తప్పనిసరిగా తెనాలిని డిసీజ్ ఫ్రీ తెనాలిగా చేయొచ్చు అనే సంకల్పంతో ఇదంతా మొదలు పెట్టుకున్నానమ్మా. కానీ ఈరోజు ఆ ధర్మదేవతే మన దగ్గరికి, మీ దగ్గరికి, నా దగ్గరికి నడిచి వచ్చి ఈ థైరో మైట్స్ క్లబ్, తెనాలి క్లబ్ అనేది ఆరంభించడం అనేది చాలా శుభ పరిణామంలాగా నేను భావిస్తున్నానండి. థైరాయిడ్ సమస్యలు బాగా పెరిగిపోయి 10 to 20% అనేది ప్రివలెన్స్గా చెప్తున్నాము. ఎక్కువగా లేడీస్లో కానీ అలానే చిన్నపిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం పెరిగిపోతుంది. షుగర్తో పాటు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒకరికి అట్లీస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. సో మీ అందరూ ఈ క్లబ్లో జాయిన్ అయ్యి దీంట్లో ఇచ్చే సర్వీసెస్ అనేది బాగా యూజ్ చేసుకోవాలి. టెస్ట్ కానీ మందులు జాగ్రత్తగా తీసుకోవాలి. అలానే మీ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, టాబ్లెట్ ఏ టైంలో వేసుకోవాలి, ఆపరేషన్ ఒకవేళ ఏమైనా అవసరం పడుతుందా, ఇట్లాంటివన్నీ మీరు తెలుసుకుని మీరు నలుగురికి ఈ క్లబ్ గురించి చెప్పి ఈ సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవాలి. సర్వ మానవాన్ని రక్షించేందుకే యేసుక్రీస్తు భూమిపైకి వచ్చారని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ తెనాలి పట్టణంలోని 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో నిర్వహించిన క్రిస్మస్ స్టార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నారు. తెనాలి పట్టణంలోని 23వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీ వద్ద తెనాలి నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి వింజమూరి యేసుదాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ మానవాళిని రక్షించేందుకు క్రీస్తు జన్మించారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, తెనాలి అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, బెల్లంకొండ నాగరాజు, దివి సత్యనారాయణ, కందుల వేణువర్ధన్, కుదరవల్లి శ్రీనివాసరావు, దొప్పలపూడి శ్యామ్, కటివరపు అజయ్ బాబు, సోపాటి కిరణ్, పినపాటి రవీంద్ర, ముంగమూరి హైమారావు, కొండా రమాదేవి, షేక్ కరీముల్లా, షేక్ నాగూర్, గల్లా ప్రదీప్, షేక్ బాషా, షేక్ రఫీ, పొదిరి నాగరాజు, గాజులవర్తి సురేంద్ర, పందేటి రామకృష్ణ, గెడ్ల చంటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
సెమీ క్రిస్మస్ సందర్భంగా స్టార్ని ఇక్కడ పెట్టుకోవటం అనేది చాలా సంతోషం. ఎందుకంటే దాదాపు 160 దేశాల పైన క్రైస్తవులు చేసుకునే అతి పెద్ద పండగ డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు జన్మించిన రోజు చేసుకునే ఈ పండగ ఈ మాసాంతం చాలా గొప్పగా ఆ దేవుని కృప కోసం, కరుణ కోసం, దయ కోసం మానవాళులంతా కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ స్టార్ని ఆ నక్షత్రంలాగా ఏ రకమైనటువంటి వెలుగు ద్వారా ఆయన యొక్క జన్మని మనం గుర్తిస్తామో అందుకని స్టార్ని మనం అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ పండుగ జరుపుకుంటూ ఉంటుంది. మరి ఈ 23వ వార్డులో సోదరులు యేసు వారి మిత్రబృందం అంతా కూడా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సామాజిక సేవా కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించడమే సేవామూర్తి కాకుమోను శంకర్కి అందించే ఘనమైన నివాళి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పదవుల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ వికాసం కోసం పనిచేస్తున్న మహిళా నేత సోనియా గాంధీ. డాక్టర్ చందు సాంబశివుడు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.